హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ 2024 ఆఫ్టర్నూన్ సెషన్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా బిట్స్ అనేవి వస్తే అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్ రచించిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ బ్రూనర్ అనమాట. అలాగే సెకండ్ క్వశ్చన్, వికాస నియమాల్లో లేనిది అని ఇచ్చారు. వికాస నియమాలు చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎన్ఈపి 2020 విద్యా విధానం ఏంటి? 5+3+3+4 అనమాట. 5 3+3+4 ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం బండూర పరిశీలన సిద్ధాంతం ఉంటుంది కదా, సో అందులో మొదటి సోపానం ఏంటి అంటే అవధానం. నెక్స్ట్ వైగాట్స్కీ సిద్ధాంతం ఇచ్చారు స్కాఫోల్డింగ్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక వయసు ఇచ్చారు, మానసిక వయసు ఇచ్చి ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఉంటుంది కదా, దాన్ని కనుక్కోమన్నారనమాట. సో ఐక్యూ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా, ఇది MA/CA × 100 అనమాట. MA అంటే మానసిక వయసు, మెంటల్ ఏజ్. తర్వాత CA అంటే క్రోనాలికల్ ఏజ్, శారీరక వయస్సు, × 100. సో ఇచ్చిన నెంబర్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది చూడండి, ఐక్యూ ఈక్వల్ టు MA/CA × 100. నెక్స్ట్, సైకిల్ నేర్చుకోవడం, స్కూటర్ నేర్చుకోవడంలో గల అభ్యసన బదలాయింపు. ఒక అమ్మాయి సైకిల్ నేర్చుకుంది, తర్వాత స్కూటర్ నేర్చుకోవడంలో గల అభ్యసన బదలాయింపు ఏంటి అంటే అనుకూల బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్య, ఇది సెక్షన్ అడిగారు అనమాట. దీని గురించి ఆర్టీ యాక్ట్లో మనకి అధ్యయనం 2 గురించి, అధ్యయనం అయితే 2వ అధ్యయనంలో ఉంటుంది ఉచిత నిర్బంధ హక్కు గురించి. అయితే ఇందులో ఈ అధ్యయనం 2లోని 3 నుంచి 5 సెక్షన్లు ఉచిత నిర్బంధ విద్యా హక్కు గురించి తెలియజేస్తుంది. అయితే 3వ సెక్షన్ అనేది ఏంటి తెలియజేస్తుంది అంటే 1 నుంచి 8వ తరగతి అనేది ఎలిమెంటరీ విద్య అని 3వ సెక్షన్లో తెలియజేస్తుంది. ఏంటి? 1 నుంచి 8వ తరగతి అది ఎలిమెంటరీ విద్య అని 3వ సెక్షన్లో తెలియజేస్తుంది. 4 ఏం తెలియజేస్తుందంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఉంది కదా, అమలు, ఆ యాక్ట్ అనేది అమలు చేసేది ఎక్కడ అమలు చేస్తున్నారు, ఎలా అమలు చేస్తున్నారు అనేది 4th సెక్షన్లో అమలు గురించి, ఆ యాక్ట్ అమలు గురించి తెలియజేస్తుంది. అలాగే 5th సెక్షన్లో ఏంటి అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు అనగా ఏమి అని ఉంటుంది. సో దీనికి ఆప్షన్లో 5th ఉంటే ఖచ్చితంగా ఇదే అవుతుంది. అనగా అని అడిగారా ఏంటి అనేది తెలియజేస్తుంది. అధ్యాయం అయితే 2, సెక్షన్స్ అయితే 3 to 5 ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి తెలియజేస్తుంది. 3 అయితే ఎలిమెంటరీ విద్య, 4 అయితే యాక్ట్ అమలు గురించి, 5 అయితే అనగా ఏంటి, ఉచిత నిర్బంధ విద్యా హక్కు అంటే ఏమిటి తెలియజేస్తుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి ఇది ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం. అండ్ నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్, బడి బయట లోపల వాతావరణం గురించి చెప్పింది ఏంటి అంటే NCF 2005. నెక్స్ట్ టర్ల్, TARL, టర్ల్ అబ్రివేషన్ ఏంటంటే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. నెక్స్ట్ తెలుగులో చంపకమాలలో ఎన్ని జగనాలు ఉంటాయి? ఎన్నంటే ఆన్సర్ 4 అనమాట. చంపకమాలలో గణాలు చూడండి, నజబజ జజరా. సో ఎన్ని జాలు ఉన్నాయంటే 4 జగనాలు ఉన్నాయి. నెక్స్ట్ కొటారం అర్థం ఏంటి అంటే గొడ్డలి. అండ్ నెక్స్ట్, అమరలింగేశ్వర ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? అమరలింగేశ్వర ఆలయం అనేది అమరావతిలో ఉంది. సో అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం కూడా కృష్ణా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాతావరణ సమస్యలపై స్వీడన్లో ప్రసంగించిన వ్యక్తి? గ్రేటా థన్బర్గ్ స్వీడన్లో వాతావరణ సమస్యలపైన ప్రసంగించారు. నెక్స్ట్, బొడ్డుపొన్న ఏ అడవులు? ఇదే ఆప్షన్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆన్సర్ తెలిస్తే. అడవుల గురించి ఇచ్చారు. మార్నింగ్ అయితే కేరళలో ఉన్న అడవులు ఇచ్చారు, సతత హరిత అరణ్య అడవులు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ధ్వని తీవ్రత ప్రమాణాలు ఏంటి? డెసిబుల్స్. నెక్స్ట్, నీడను చూసి దెయ్యం అనుకోవడం, ఇది ఆప్షన్స్ బట్టి చూసుకోవాలి, ఏంటి ఆప్షన్స్ ఇచ్చారో చెప్పలేదు. నెక్స్ట్, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలది?
అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదన్నమాట. నెక్స్ట్ పద్యానికి ముందు ఉన్న పద్యానికి సంబంధం లేని పద్యాలను ఏమంటారంటే ముక్తికాలు అంటారనమాట. శతక పద్యాలు ఉంటాయి కదా, వేమన పద్యాలు, అవన్నీ కూడా ఏ పద్యానికి ఆ పద్యమే భావము దానికి అదే సంబంధించింది, దాని తర్వాత పద్యానికి సంబంధం ఉండదు కాబట్టి అలాంటి పద్యాలు ముక్తికాలు అంటారు. నెక్స్ట్ టర్న్ సిండ్రోమ్ అంటే దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ హైపర్ గ్లైసీమియా ఏ వైకల్యానికి దారి తీస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించనిది, దానికి సంబంధించినది అడిగారు. నెక్స్ట్ కౌమార దశ లక్షణం. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే ఎప్పుడంటే November 20. నెక్స్ట్ 3 సంవత్సరాల లోపు పిల్లల్లో ఏర్పడే భావన. ఇది ఆప్షన్స్ బట్టి పెట్టొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ సెషన్కి సంబంధించి బిట్స్ ఏమైనా తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జరిగే సెషన్స్లో బిట్స్ కూడా మీకు తెలియాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.